సో ఒక పక్కన గవర్నమెంట్ జాబ్, ఇంకొక పక్కన బాబుని చూసుకోవాలి అంటే మీ హస్బెండ్ కూడా అవుట్ ఆఫ్ స్టేట్లో వర్క్ చేస్తున్నట్టు విన్నాము. సో మీరు సింగిల్గా ఇప్పుడు వీళ్ళందరినీ చూసుకోవడం అంటే అందులో తినకు సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ ఒకటి, ఆన్లైన్ స్కూల్ అది ఒకటి, అది కూడా కొంచెం మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది, ఇటు మార్షల్ ఆర్ట్స్ ఈ కరాటే, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మేము టాస్క్స్ ప్రయారిటైజ్ చేస్తున్నాము బికాజ్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి అని మనం స్టూడెంట్ని అంటే ఇప్పుడు స్టూడెంట్ అయిపోయింది పాపని ఎంత స్ట్రెస్ చేసినా అది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు టోర్నమెంట్ ఉన్నప్పుడు 2 months బిఫోర్ దట్ ఆ ప్రాక్టీస్ పెంచుతున్నాము. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ టైంకి కొంచెం ప్రాక్టీస్ తగ్గించి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బట్ స్టిల్ మా ప్రయారిటీస్ కరాటే. ఒకప్పుడు కూచిపూడి జాయిన్ చేసినప్పుడు కరాటే జాయిన్ చేసినప్పుడు ఇంతవరకు వస్తుందని తెలియదు. సో మేము రెండు పెట్టుకున్నాము. డాన్స్లో షీ వాజ్ వెరీ బ్రిలియంట్. ఫ్రీ స్టైల్ డాన్స్ చాలా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఫ్రీ స్టైల్ అనేది ఆటోమేటిక్ మూమెంట్ చూడగానే పట్టేసి చేసేస్తుంది. అందులో ఇంకా నేను ఒక్క మిస్టేక్ కూడా అబ్జర్వ్ చేయలేకపోయాను. సో ఎందుకో నాకు అది అంటే పిల్లలు ఎందులో బాగున్నారో మనల్ని ఎంకరేజ్ చేయాలి. అలానే స్కూల్లో స్టడీస్ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ బాగుండేలా చూసుకుంటున్నాము. ఇట్స్ నాట్ దట్ మార్క్స్కి మేము మరీ ఎక్కువ క్రైటీరియా ఇచ్చి అలాగా ఇప్పుడైతే పెట్టుకోలేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఎందుకంటే ఇంత పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు విచ్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ అన్నది చూసుకుంటూ దాన్ని బట్టి పోవాలన్నది నేను అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, మీరు కరెక్ట్గా ఆలోచించారు. ఎప్పుడు ఏది ప్రయారిటీ ఇవ్వాలో అప్పుడు. అండ్ ఈ ప్రాసెస్లో డిసిప్లిన్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది మ్యామ్. సో ఇలాంటి జర్నీ అందరూ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అర్థమైంది. ఎస్ మ్యామ్. స్పోర్ట్స్ అయినా కానివ్వండి లేకపోతే ఎనీథింగ్ ఏ ఫీల్డ్ అయినా కూడా మనం ఇలా తీసుకున్నప్పుడు డిసిప్లిన్ మాత్రం డే బై డే పెంచుకుంటూ పోవాలి. అదొక జర్నీ అండి అంతే. మొదట్లో మనం ఒక నెల ఇలా ఉండాలనుకుంటాము, తర్వాత ఒక రోజులకి వెళ్తుంది, డేస్కి వెళ్తుంది, ముందు గంటలకి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అదే అయింది. సో లాస్ట్ 2 months తను అన్నట్టు కామన్వెల్త్కి షార్ప్ 5 o'clockకి ఇన్స్టిట్యూట్లో ఉండాల్సిందే. ఒక నిమిషం కూడా ఆలస్యం అయితే 5 వెళ్ళాల్సిందే అంతే. సో 5కి షార్ప్ ఇన్స్టిట్యూట్ వెళ్ళడం, 8, 8:30, 9 టైమింగ్ అన్నది ఒక లిమిటేషన్ లేదు. టైమింగ్ అసలు తెలీదు. ఆ రకంగా అంటే కలీగ్స్ కూడా అలాగే ఉన్నారు. తనకి అట్మాస్ఫియర్ కూడా చాలా పాజిటివ్గా ఉండడం. కోచెస్ అక్కడ ఆజ్మా వెంకట్ అని కూడా సపోర్టింగ్ కోచెస్ ఉన్నారు. వాళ్ళు చాలా అంటే వైబ్రెంట్ కోచెస్, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం వల్ల ఇలాంటి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదర్ దెన్ దట్ మనం ఒక్క ఇంట్లోనే మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్లో కోచెస్ అండ్ కలీగ్స్లో అది లేకపోతే, అండ్ మోరోవర్ తను అన్నట్టు ఇండియన్ టీమ్ కోచ్ హీ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ మోటివేటింగ్, వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఐ థింక్ జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అలాంటి వాళ్ళని చాలా తక్కువ మంది చూస్తామండి స్పోర్ట్స్లో అని నాకు అనిపిస్తుంది. మనకి అంటే ఒక స్టాచర్లో ఉన్నప్పుడు ఒక ఇది వచ్చేస్తుంది మనకి. పేరెంట్స్కి అంత టైం ఇవ్వం, బట్ పేరెంట్స్కి టైం ఇస్తూ పేరెంట్స్ని పలకరిస్తూ ఒక నిమిషం జస్ట్ అంతే, ఎక్కువసేపు అవసరం. వీసా రిక్వైర్మెంట్, వీసా అప్పుడైతే చాలా టఫ్ అయింది మ్యామ్. ఆరాధ్య కూడా చెప్పింది ఎన్ని సిగ్నేచర్స్ ఉండేవంటే అసలు నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కొంచెం స్ట్రిక్ట్ అని తెలిసింది మ్యామ్. అక్కడ కొంచెం ప్రొసీజర్ స్ట్రిక్ట్గా ఉంది. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రావడం, ప్లస్ వీళ్ళు ఫస్ట్ టైం వెళ్ళడం, అండ్ ఫాదర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం. ఇమ్మీడియట్లీ డాక్యుమెంట్ 1 dayలో సబ్మిట్ చేయాలి. సో ఫాదర్ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ముంబై, అవుట్ ఆఫ్ ముంబై. ముంబై నుంచి ఇంకొక 6 గంటల జర్నీ. సో తను అక్కడి నుంచి ఓవర్ నైట్ జర్నీ చేసి జస్ట్ ఒక సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోవడం, ఇవన్నీ అసలు ఎలా ఉండేవంటే ఇండియన్ టీమ్ కోచ్ సపోర్ట్ లేకపోతే ఏముంది, ఎంతసేపు ఒక స్టూడెంట్ని రిజెక్ట్ చేయడం. సో ఎవ్రీ వన్ వర్ సో పాజిటివ్, అందువల్ల ఈ రిజల్ట్ వచ్చింది. చాలా కష్టపడ్డారు మీరు, కానీ ఆ కష్టపడిన దానికి కోచెస్ కూడానండి. నిజం చెప్పాలంటే నా బిజీ స్కెడ్యూల్కి కోచెస్ కూడా ఒక డాక్యుమెంట్ ఇవ్వడం కోసం వాళ్ళు గంటలు నిలబడ్డారు. అలా మనం చాలా తక్కువ చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ చూస్తామా లేదా అన్నది కూడా తెలీదు, కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఇస్తాయండి. బట్ స్టూడెంట్ వెళ్ళి స్టూడెంట్ టెక్నికల్ వర్క్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ మేబీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్, హైదరాబాద్లో అయిన టోర్నమెంట్స్కే వాళ్ళు ఎంతవరకు ఉంటారా లాస్ట్ వరకు అన్నది మనకి గ్యారంటీ లేదు.
అలాంటిది పేపర్ వర్క్ కోసం వాళ్ళు గంటలు గంటలు నిలబడి వాళ్ళు పేరెంట్ తరఫున పెయిన్ తీసుకొని ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అది అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసి, ఇవన్నీ చాలా కష్టం అండి, మాటల్లో చెప్పలేరు. ఎస్, యు ఆర్ సో లక్కీ. ఒక వెరీ లక్కీ, వెరీ లక్కీ. గ్రాండ్ పేరెంట్స్ చాలామంది అబ్జెక్షన్ చెప్తుంటారు, అమ్మాయిల్ని ఇట్లాంటి వాటికి పంపించడం ఎందుకు, ఏదో చిన్న చెస్ ఏదో నేర్పించవచ్చు కదా, లేదా క్లాసికల్ డ్యాన్స్ సరిపోతుంది కదా, అట్లా ఇంట్లో ఏదన్నా మీ మదర్ ఫాదర్ కానీ అత్తగారి వైపు కానీ అలా అన్నారా? డైరెక్ట్గా ఎప్పుడు ఎవరు అనలేదండి, ఎందుకంటే మొదటి నుంచి తను స్టడీస్ కన్నా తను బాగా ఫ్లెక్సిబుల్గా ఉండేది. అంటే నేను ఇందాక అన్నట్టు డ్యాన్స్లో షీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. సో అదే ఫ్లెక్సిబిలిటీ కరాటేలో కనిపించేది. బట్ కన్సర్న్ అయితే ఎప్పుడూ ఉంది. అంటే వై కరాటే, అందరికీ బేసికల్గా స్టడీస్ అంటే ఇష్టం. సో స్టడీస్లో ఏదో ఒక జాబ్ ఈజీగా దొరికి సెటిల్ అయిపోతారు కదా, ఎందుకు ఇంత పెయిన్ తీసుకోవడం, ఇంత ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ముందు ముందు అనిపిస్తున్నది, ఐ మీన్ స్టడీస్ కన్నా స్పోర్ట్సే ఇంకా కాస్ట్లీ అని నాకు ఎందుకో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే బాగానే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా అసలు లెక్క వేయలేము, అలా వెళ్తూ ఉంటుంది అంతే. సో గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఎస్ మ్యామ్, అది యాక్చువల్గా నేను చెప్పచ్చు. ఇప్పుడు ఒక యూనిఫామే 50,000 ఉంటుంది, కథా యూనిఫామ్ 50,000. యూఎస్లో అయితే 50, మనం యూఎస్ నుంచి తెప్పిస్తే ఇట్ విల్ బి 35 to 30 అరౌండ్. సో యూనిఫామ్ అలా, మళ్ళీ కిట్స్ సెపరేట్. ఇది కాకుండా మనం ఒకటే యూనిఫామ్ పెట్టుకోము, 2-3 యూనిఫామ్లు పెట్టుకుంటాము. వీసా అంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళినా నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళినా కలర్ కూడా వైట్ ఉంటుంది కదా? ఎస్, ప్యూర్ వైట్ ఉంటుంది. అండ్ కిట్ ఉండాలి, మారుతూ ఉంటుంది. యూనిఫామ్స్ 2-3 ఉండాలి. వీళ్ళు పిల్లలు గ్రో అవుతూ ఉంటారు, యూనిఫామ్ వేస్ట్ అయిపోతుంది. సో వెరీ వెరీ మైన్యూట్ ఇష్యూస్ చెప్పుకుంటూ పోయినా కూడా అసలు ఇప్పుడు మ్యామ్ ఇంకోటి, స్పోర్ట్స్లో సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది, లాస్ట్ గోల్డ్ మెడల్ అన్న జర్నీ చాలా దూరం. ముందు ఈ బేసిక్ జర్నీ ఉంటుంది చూడండి, ఇక్కడే చాలా మంది ముందు డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే అందరు మిడిల్ క్లాస్ పేరెంట్స్కి అయితే అందులోని ఒక డ్రీమ్ అనుకొని ఆ డ్రీమ్ కొంతవరకు వెళ్ళడమే అసలు ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా ఉన్నా కూడా ఏదో ఒక హిండ్రెన్స్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ అట్లీస్ట్ బేసికల్గా ఇప్పుడు, ఎందుకంటే మనం తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని మొన్న కౌన్సిల్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా బాగా అన్నారు, స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తామన్నారు. అండ్ యూనివర్సిటీ సెటప్ చేస్తున్నారు, డిఫరెంట్ కోచెస్ని అపాయింట్ చేస్తామన్నారు డిఫరెంట్ స్పోర్ట్స్కి, పోస్టర్స్ వేయడం అన్నీ చూస్తున్నాం, జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ ఇలాంటి టోర్నమెంట్స్కి వెళ్ళొచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కరాటే కానివ్వండి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్గా ఇయర్లీ ఇంత స్కాలర్షిప్ అని ఇస్తే చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓవర్సీస్ అబ్రాడ్ స్కాలర్షిప్స్ అని ఇస్తున్నారు, అంటే అబ్రాడ్ వెళ్ళి చదివే పిల్లలకి 20 lakhs 30 lakhs ఇస్తున్నారు. అంటే వీళ్ళకి ఏమి ఉండవు స్కాలర్షిప్స్ లాంటివి ఏమి నాకు తెలిసి అయితే ఏమీ లేవు. వీళ్ళు ఇండియాకే మెడల్ తెస్తున్నారు. అండ్ మేబీ హూ నోస్, రేపు ఇలాంటి పిల్లల నుంచి డిఫెన్స్కి వెళ్ళొచ్చు, మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు కదండి. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళచ్చు. ఎస్, సో బేసిక్ అట్లీస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఒక కిట్ కొనుక్కోవాలన్నా కూడా మేము ఒక్కొక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. మొన్న టోర్నమెంట్కి వెళ్ళే ముందే నేను 35,000 కిట్ అంటే నేను ఆలోచించాను కొనాలా వద్దా, బికాస్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్ కదా. సో సరే తీసుకుందాం, కామన్వెల్త్ కదా. అంటే పేరెంట్స్ జనరల్గా ఎక్కడ తగ్గరండి, పేరెంట్స్ మెంటాలిటీ అయినా. కోచెస్ కూడా పాపం, కోచ్ కూడానండి పేరెంట్స్ సరే ఓకే మన చైల్డ్ గురించి మనం చేస్తాం, కోచెస్ కూడా అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు కొనిపియాలా పేరెంట్తో ఈవెన్ ఒక 30,000-40,000కి ఒక నేషనల్ టోర్నమెంట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కామన్వెల్త్ అయిపోగానే వీళ్ళు నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీకి ఒక 35,000 ఇమ్మీడియట్ ఇన్వెస్ట్మెంట్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా మీవేనా? పేరెంట్సే, ఎవరు కూడా స్పాన్సర్ చేయడం కానీ ఏమీ ఉండదు. ఇంకా మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. స్పాన్సర్స్ అన్నది కొంచెం నోన్ ఫేసెస్కి ఉంటుంది కదా జనరల్గా. సో అంటే మాకు ఆ విషయంలో ఇంకా ఇప్పుడు మేము మేబీ ట్రై చేస్తాము. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ అండి. సో చిన్న చిన్న విషయాలు ఆలోచించాల్సి వస్తున్నది. అదేదో అవన్నీ తను చూస్తున్నది కనుక ఇంటర్వ్యూలో అంతలాగా తను అంటూ ఉంది. సో కోచెస్ కూడా ఆలోచిస్తున్నారండి, పేరెంట్స్ ఒకటే కాదు. ఈవెన్ ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ నేను అన్నాను కదా, ఆయన కూడా ఒక సజెస్ట్ చేసే ముందు ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అన్నది
చాలా ఇంతలాగా ఇంతమంది ఆలోచిస్తూ ఉంటే ఇంత రిజల్ట్ కనిపిస్తున్నది కనుక మేబీ ఆ చిన్న చిన్న సపోర్ట్ అయినా ఇప్పుడు ఓవర్సీస్ అబ్రోడ్ అనే వాటికి 20-30 lakhs ఇస్తున్నప్పుడు ఇండియాలో ఉండి ఇండియాకే పేరు తెస్తూ ఇండియాలోనే డిఫెన్స్కి వెళ్దాం అనుకున్న ఇంతమంది వాళ్ళకి మీరు ఎంత అట్లీస్ట్ కొంతైనా సపోర్ట్ ఇస్తే ఎవ్రీ ఇయర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇలాంటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్స్ విన్ అయిన వాళ్ళకి ఎంత బాగుంటుంది. అందులో చాలామంది మేబీ హూ నోస్ అండి డ్రాప్ అయిపోతున్నారేమో. అంతే కదా. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం అండి, గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది.